హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ కూడా కొండవీటి కోట యొక్క మ్యూజియం పార్ట్ 1 చూసారా ఫ్రెండ్స్? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. మ్యూజియం అంటే అసలు వాళ్ళ చరిత్రలు, వాళ్ళ ఫొటోసు, వాళ్ళు వాడిన ఆయుధాలు అన్నీ కూడా ఆ వీడియోలో ఉన్నాయండి. చూసి ఒక్కసారి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మ్యూజియం చూపించాను కదా, ఇప్పుడైతే మనం కొండవీటి కొండకైతే వెళ్తున్నామండి. పిరంగిపురం దగ్గర గుంటూరుకి కొంచెం ఎదరికి ఒక గంట పడుతుందండి. పిరంగిపురం కరెక్ట్గా గంట. పిరంగిపురం వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొండవీటి కొండలు అయితే ఉన్నాయి, బురుజులు అవన్నీ కూడా చూద్దరు. కానీ నాతో వచ్చేయండి. రాణిగారి కొండ, అలానే రాజుగారి కొండ చాలా మట్టికి శిథిలావస్థ పడిపోయినాయండి. అక్కడ కొన్ని కొలను, అలానే పార్కు అవన్నీ కూడా కట్టారండి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, లేదా చూడాలి అనుకుంటున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొండవీటి రెడ్డి గారు ఆ కోటలో ఉండేవాళ్ళు. అక్కడ రాణిగారి కొండ అవి కూడా ఉన్నాయండి. ఇలా మనం వెళ్తున్నాం కదా, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ టోల్ గేట్ ఉంటుందండి. అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మనల్ని ఘాటి రోడ్డుకి అయితే పంపిస్తారు. కనిపిస్తున్నాయి కదండి కొండలు, పైన కొండలు కనిపిస్తున్నాయి కదండి, అక్కడికి వెళ్ళాలి మనం అయితే. కొండలను చూస్తుంటే భలే అనిపిస్తుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే 3 ఆ టైంకి వెళ్ళాము. ఈవినింగ్ 6 ఆ టైంకి మార్నింగ్ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఇంకొంచెం దూరం అయితే వెళ్తే కనుక పిరంగిపురం దాటుతామండి. అప్పుడు మనకి ఘాటి రోడ్ కనిపిస్తుంది. ఆ ఘాటి రోడ్ నుంచి ఇంకా అన్నవరం, తిరుపతి కొండలు అలా ఉంటాయి ఎక్కేటప్పుడు. సేమ్ ఆ ఫీల్ వచ్చిందండి. పెద్ద తిరుపతిలో కొండలు, చిన్న తిరుపతిలో అన్నవరంలో కొండలు ఎక్కుతాం కదా మనం. ఎక్కేటప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో ఆ ఫీల్ వచ్చింది నాకైతే. భలే అనిపించింది. కొత్తగా ఎవరైనా సరదాగా బయటికి వెళ్దాము అంటే కొండలు ఎక్కే ఓపిక ఉన్న వాళ్ళు మట్టుకే, మళ్ళీ ఎక్కలేమో అన్న వాళ్ళని అయితే అసలు తీసుకెళ్ళొద్దండి. ఎందుకంటే నడుస్తూ ఆ కొండలు ఎక్కుతూ ఆ బురుజులన్నీ చూడాలి. నడక కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి, మలుపులతో భలే అనిపించిందండి. ఇది ఎక్కేటప్పుడు మటుకి చెప్పలేను ఆ ఆనందం అయితే. ఇదిగోండి, ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనకి ఘాటి రోడ్ అయితే స్టార్ట్ అవుతుందండి. మనం ఇక్కడ టికెట్ తీసేసుకుని ఇక్కడ నుంచి ఘాటి రోడ్డు మొత్తం అంతా కూడాని చూడండి ఫ్రెండ్స్, కొండలు ఎక్కేటప్పుడు భలే కనిపిస్తాయి అన్నీ. ఇక్కడ నుంచి మొత్తం అన్ని కొండలు అయితే కనిపిస్తున్నాయండి. కొండలు పక్క నుంచి అయితే వెళ్ళకండి, కొండల నుంచి కొంచెం కొంచెం రాయలు పడుతున్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి ఘాటి రోడ్డు ఎక్కేటప్పుడు. కొండ పక్క నుంచి కాకుండా మధ్యలోంచి వెళ్ళండి. ఎందుకంటే కొండ రాళ్ళు పడుతున్నాయి కాబట్టి ఏ టైంలో పడతాయో తెలియదు కదా, కొంచెం కొంచెం పడుతుంది. అది ఎప్పుడు పడుతుందో తెలియదండి మనకి, అందుకని జాగ్రత్తగా వెళ్ళండి. చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్తగా దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ నగరవనంలో పాములు కూడా ఉన్నాయి, ప్లేస్ కూడా ఉంది. పాములు కనిపించే ప్లేస్ అక్కడ రాశారు, బోర్డు పెట్టారు. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళినా కూడా అడవులు కదా అవన్నీ, కొంచెం పాములు అవి ఉంటాయి కదండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. అలానే రాజుగారు, రాణిగారు వాడిన బావి, సరస్సు కూడా, కొలను కూడా కనిపిస్తుందండి మనకి. నీళ్ళు అయితే లేవు, కాకపోతే కొలంలాగా అయితే కనిపిస్తుంది. చిన్నపిల్లల్ని మట్టికి చాలా జాగ్రత్తగా చూడండి.
ఇలా అయితే 6 కొండలు అలా ఎక్కాలండి. మనం ఘాటీ రోడ్డు మొత్తం ఎక్కేటప్పటికి 6, 7 కనిపిస్తాయి రోడ్లు. నగరవనంలో మొత్తం అడవుల్లోంచి అడవుల్లా కనిపిస్తది. మొత్తం అదంతా నడుచుకుని వెళ్తే అప్పుడు రాణిగారి కోట అవి కనిపిస్తాయండి. ఫస్ట్ అయితే మనకి ఎక్కగానే తూర్పు ద్వారం కోట కనిపిస్తదండి. ఫస్ట్ అక్కడ చూసుకున్న తర్వాతే మనం కొంచెం ఎదరికి నడిస్తే నగరవనం కనిపిస్తది. నగరవనంలోంచి మనం రాణిగారి కోటకి అవన్నీ దర్గాకి వెళ్ళొచ్చండి. ఒక రాజుగారు కుతుబ్ షా రాజుగారు తెలీదు ఎవరు కట్టించారో, మసీదు మట్టికి ఉంది పైన. క్రీస్తు శకం కట్టిన కోటలు కాబట్టి మనం దగ్గరికి వెళ్ళి కొంతమంది చూడలేని వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని నేను ఈ వీడియోని అయితే షేర్ చేశానండి. అంటే అందరం వెళ్ళలేము కదండి, కొంతమంది వెళ్ళగలం, కొంతమంది వెళ్ళలేం. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేశానండి. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో కోటలండి అవి. అందులోని ఇప్పుడు ఎన్నో శతాబ్దాలు అయింది కాబట్టి చాలా కోటలు అయితే పోయినాయండి. ఉన్న కోటలు కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి చాలా మట్టుకి. నేను మ్యూజియంలో పెట్టాను, మ్యూజియం వీడియో పెట్టాను. అందులో అయితే మ్యాప్లో ఉన్న బుర్జులు చూడొచ్చు మీరు. ఆ వీడియోలో కూడా చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. ఇది ఎక్కేటప్పుడు కూడా కింద వ్యూ మట్టుకి చాలా బాగుందండి. ఇక్కడి నుంచి కూడా మనం వ్యూ చూడొచ్చు. పైకి వెళ్ళలేని వాళ్ళు, ముఖ్యంగా నడవలేని వాళ్ళు ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూస్తే మట్టుకి చాలా బాగా కనిపించిందండి. అది కూడా చూపిస్తాను, ఎండింగ్లో వీడియో ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూసారు కదండి కొండలు. భయం కూడా అనిపించింది, కానీ చాలా సరదాగా కూడా అనిపించింది. మొత్తం చుట్టుపక్కల అన్ని కొండలే అండి. మనం చూడాలే కానీ అక్కడ ఒక 1/2 అవర్ నుంచుని మొత్తం వ్యూ పాయింట్ కనిపిస్తుంది కాబట్టి. చాలామందినే ఉన్నారండి. మనకు అక్కడ నగరవనంలో సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది. కాకపోతే ఎండింగ్లో బాగా చూపిస్తాను. మనం ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం కదా. ఎంట్రన్స్ కూడా బాగా పెట్టారండి. ఎంట్రన్స్లో బొమ్మ పెట్టారు, అది కూడా చూపిస్తాను. ఎంట్రన్స్ మట్టుకి నాకు చాలా బాగా నచ్చింది. పులిని కూడా పెట్టారు దాని మీద. అంటే ఒరిజినల్ పులి కాదండి, పులి బొమ్మను కూడా పెట్టారు. దానికి తోకలేదు. దానికి ఏమన్నా హిస్టరీ ఉందేమో అనుకుంటున్నానండి. అప్పుడు రాజులు తోకలేని పులిని అక్కడ పెట్టారు అని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. అది కూడా చూపిస్తాను మీకు. చూసారా అండి ఎన్ని ఎక్కామో. కానీ చూడవలసిన ప్లేస్ అండి ఇదైతే. ఇక్కడి నుంచి కొంచెం మనకి రాళ్ళు కొండలు తగులుతాయండి. రాళ్ళు పడినవి కొంచెం కొంచెం అన్నాను కదా, ఇవి కొన్ని కనిపిస్తున్నాయి కదా, దీని మీద నుంచే కొన్ని రాళ్ళు అయితే కింద పడినవి కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ పైనుంచి ఒక్కొక్క రాయ పడుతుంది. మరి ఏ టైంలో పడుతుందో తెలియదు. మేము వెళ్ళినప్పుడైతే రాళ్ళు ఏమీ పడలేదు. కిందన అయితే పడిన రాళ్ళు ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఆ రాళ్ళు పక్కన వెళ్ళకుండా, కొండ పక్కకు వెళ్ళకుండా కొంచెం ఈ పక్కకు వెళ్తే సేఫ్ అండి. మళ్ళీ ఇంకొకటి, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అంటే కొంచెం ఫాస్ట్గా కాకుండా స్లోగా వెళ్ళండి. కొండలు చూస్తుంటే చాలా బాగుందండి. అసలు
చాలాసేపు ఉండాలనిపించింది. ఇదిగోండి ఇక్కడ ఈ కొండ దగ్గర చూసారా, ఈ కొండ దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయి రాళ్ళు. ఆ కొండల దగ్గర అయితే కొంచెం కొంచెం ఉన్నాయి, ఈ కొండల దగ్గర బాగా ఎక్కువ ఉన్నాయండి. ఇలా కూడా మనకి పైకి కూడా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదండి, పైన ఒక కోట కనిపించింది కదా మనకి, అదే తూర్పు ద్వారం కోట అంటండి. అక్కడే కొంచెం సొరంగంలాగా గట్టా కనిపించినాయి, అవన్నీ కూడా చూపిస్తాను. ఆ కోట చూద్దామండి, మనం ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. చాలామంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకైతే ఎంట్రన్స్ కనిపిస్తుందండి. ఇందాక చెప్పాను కదండి, తోకలేనిది పులిని పెట్టారు అని చెప్పి, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మనకది. మనం కొంచెం దగ్గరకు అయితే వచ్చామండి. వనము అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉంటుంది నగరవనం దగ్గర. ఇంకా మనం ఈ కొండ ఎక్కితే కనుక మనం ఇంకా దగ్గరికి వచ్చినట్టే అండి. చూసారు కదా, ఆటోలో, కార్లలో, బైకుల్లో చాలామంది వెళ్తున్నారు కదండి. ఇదిగోండి ఆ రెడ్డి గారు కనిపిస్తున్నారు కదా, ఆయనదేమాట. ఇది వచ్చేసి మసీదు చెప్పాను కదండి ఇందాక, ఎవరో కట్టించారని చెప్పి. ఇక్కడ అయితే యోగి వేమన్ గారి విగ్రహం కనిపిస్తుంది కదండి, ఇక్కడే ఆయన ఇదేంటి రాసేవారు అంటండి. శతకాలు, వేమన శతకాలు అవన్నీ కూడా మనకి ఇక్కడే రాశారండి స్వామి వేమన్ గారు. అలానే ఇక్కడ ఒక చిన్న కోట ఉందండి. ఇదివరకు ఇక్కడే భోజనాలు చేసేవాళ్ళు అనుకుంటా, క్రీస్తు శకం. ఎందుకంటే రాళ్ళు వరుసగా వేసున్నాయి, భోజనానికి కూర్చుంటాం కదా మనం, అలా వేసున్నాయి. ఇక్కడ కోట కనిపిస్తుంది కదండి, ఇది కొంచెం బాగుందండి. ఇంకొక కోట అయితే బాగా ఇంకా శిథిలావస్థకు వచ్చింది. మనమైతే ఇప్పుడు నగరవనంలోకి ఎంటర్ అయ్యామండి. అక్కడే మనం ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది కదా మ్యాప్. ఇక్కడ అయితే ఏంటంటే ఇలా వెళ్తే వనంలోకి వెళ్తామండి. వనంలోంచే రాణిగారి కోట అవన్నీ కూడా మనకు ఇప్పుడు కనిపిస్తాయి. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి. అడవులు మొత్తం అంతా కూడా అడవులే ఉన్నాయండి. అక్కడ ఎంట్రన్స్లోనే పార్క్ ఉంది. ఆ పార్క్లో కొద్దిగా స్పెండ్ చేసిన వాళ్ళు స్పెండ్ చేయొచ్చు, లేదంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా నడుచుకుని వస్తే ఇక్కడ రాణిగారి కోటే కాకుండా ఇక్కడ కొలను ఉందండి. ఆ కొలంలో వాటర్ ఉన్నాయి. ఇంకో కొలంలో అయితే రాణిగారు వాడిన కొలంలో అయితే వాటర్ లేవు. ఈ వాటర్లో బోటింగ్ కూడా పెడుతున్నారంట, ఇంకా స్టార్ట్ చేయలేదు. బోట్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు, అవి కూడా కనిపిస్తాయండి. ఇది కూడా ఒక కొండ అండి. ఈ కొండ ఎక్కితే ఇక్కడ కనిపిస్తుంది కదండి, బోటింగ్ ఇక్కడే పెడతారంటండి. బోట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ పక్కన ఉన్నాయి కదా, ఇక్కడ బోటింగ్ పెడతారంట ఈ కొలంలో. మళ్ళీ మనం కిందకి దిగిపోయి మళ్ళీ మనం రాణిగారి కోటకైతే వెళ్దాం. రెడ్డి గారు కనిపించారు కదండి, ఆ రెడ్డి గారి కోట. ఇదిగోండి మ్యూజియం, మీకు ముందు వీడియోలో చూపించినట్టు ఇలా రెడ్డి గారి కోటకి వెళ్ళినప్పుడు
ఇలా ఈ మ్యూజియం కూడా వెళ్ళండి. ఇదిగోండి ఇదైతే రాణిగారి కోట అంటండి. ఇక్కడ మొత్తం ఇదైతే శిథిలావస్థకి వచ్చిందండి చాలా మట్టుకి. మేమైతే ఎక్కాము, పైకి ఎక్కాము. మొత్తం లోపలంతా పడిపోయిందండి. ఇంకా ఏం లేదు లోపలికి వెళ్ళడానికి. కాకపోతే పైకి ఎక్కాము. చూస్తున్నారు కదండి లోపల మొత్తం రాళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి. పైన అయితే బాగానే ఉందండి, లోపలే పడిపోయి ఉన్నాయి. కానీ ఇక్కడ మ్యాప్ ఉంది కదండి, అలానే దర్గా, ఇంకొక కోట, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.